వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వరంగల్ పట్టణంలో విశ్వకర్మ వేది యందు గ్రేటర్ వరంగల్ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ గందె కల్పన నవీన్ పీఎం విశ్వకర్మ యోజన పథకం దరఖాస్తుల కోసం సిఎస్సి ఆన్లైన్ సెంటర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజు రోజుకు కుల వృత్తులు తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి పథకాలను సెంట్రల్ గవర్నమెంట్ అందించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డుతో 2 ఫోటోలు జత చేసి దరఖాస్తు పెట్టుకోవాలని, దీనివల్ల వెనుకబడిన స్వర్ణకారులు విశ్వ బ్రాహ్మణులందరూ లబ్ధి పొందారని ఆయన తెలియజేశారు. ఈ పథకంలో సెలెక్ట్ అయిన వారికి వారం రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేసి శిక్షణలో రోజువారీ వేతనం అందిస్తూ పీఎం విశ్వకర్మ యోజన పథకాల కింద ₹1,00,000 లోన్ మంజూరు చేస్తారని, అది సకాలంలో చెల్లించని వారికి బ్యాంకు ద్వారా మరింత లోన్లు పెరిగే అవకాశం ఉంటుందని, దీనివల్ల వెనుకబడిన కుటుంబాలందరూ లబ్ధి పొందుతారని తెలియజేశారు. సంబంధించిన సెక్రటరీ గారికి నా ధన్యవాదాలు. కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు. ఇదేంటంటే పీఎం యోజన, ఇది ఒక 1 వీక్ ఆన్లైన్ క్లాసెస్, సిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. అండ్ మొదట ఒక ₹1,00,000 వరకు లోన్ శాంక్షన్ అవుతాయి. బేస్డ్ ఆన్ కస్టమర్స్ మంచి అంటే పేమెంట్ చేసి దాన్ని బట్టి ఇంకా 5 lakhs వరకు కూడా లోన్ శాంక్షన్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని విశ్వకర్మ మరి ఈ కులానికి అంటే మన పీఎం గారు ఇది ఏర్పాటు చేశారు కనుక అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన చేసుకొని, ఎవరికి తెలియని వాళ్ళైతే ఉంటారో, ఇది ఎందుకంటే మరి ఇంత మంచి అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకొని దాన్ని మరి మళ్ళీ ఇంకా 5 lakhs లోన్ కూడా అవైలబిలిటీ ఉంది కనుక మీరు దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా చేసుకొని సో థ్యాంక్ యూ. ఈరోజు గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ యోజన పథకము ఓపెనింగ్ సిఎస్సి సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే మరియు మా డివిజన్ కార్పొరేటర్ గారు గంధ కల్పన నవీన్ గారు మాకు ప్రత్యేకంగా వచ్చి మాకు వెన్నుదండగా వండుకుంటూ ఇదివరకు గతంలో కూడా మేము చేసిన ప్రోగ్రామ్స్కి ప్రతిదానికి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము వాళ్ళకు ప్రత్యేకంగా మా స్వర్ణకార సంఘం తరఫున, మా కమిటీ సభ్యుల తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే విశ్వకర్మ యోజన పథకం అనేది కూడా చాలా మందికి మనకు స్వర్ణకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు మన స్వర్ణకారులు కానీ అంటే ఇతరత్ర కులాలకు కూడా 13 కులాలకు కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పథకము ఓపెన్ చేయడం జరిగింది. మాకు లేట్ అయింది, మాకు వరంగల్ రూరల్లో కూడా మాకు ఇది లేట్ అవ్వడం జరిగింది. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా దీన్ని ఓపెన్ చేయమని చెప్పేసి మేము అప్లికేషన్ పెట్టాము. వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసేసి ఆ క్రమంలోనే మాకు ఒక 6 months తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. అని మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్క స్వర్ణకారులు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఈ విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఒక 1 week ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ సమయంలో కూడా స్టైఫండ్ లా కూడా పేమెంట్ చేస్తున్నారు. ఆ పేమెంట్ ఇచ్చుకుంటూ కూడా తర్వాత ఈ ట్రైనింగ్ తర్వాత కూడా 1 lakh, తర్వాత 2 lakh, 3 lakh, ఇట్లా 5 lakh వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. టూల్ కిట్ కూడా ఇస్తున్నారు. అంటే మనకి ఏదైతే దాని మీద మనకు ఈ ప్రోగ్రామ్ మీద మనకు వాళ్ళు డిజైన్ చేసి చెప్తున్నారో దానికి టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా కూడా ప్రత్యేకంగా మేము స్వర్ణకారులకు తెలియజేస్తున్నాము. అలాగే అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మా
వృత్తి వాళ్ళని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకం పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే మేము మా కొరకు కూడా ఎంతో కొన్ని పథకాలు చేయాలని చెప్పేసి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో కూడా డిమాండ్ చేసినాము. దాన్ని గుర్తించి ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం కూడా మేము చాలా మంది మేము స్వర్ణకర్లు మా వంతు కూడా మేము చాలా వరకు పోరాటం చేయడం జరిగింది. మా మా కులస్తులు కూడా ఆత్మ బలిదానం కూడా చేయడం జరిగింది. మేము చాలా వరకు కూడా పోరాటం చేసినాము. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మా స్వర్ణకారులు వృత్తి లేక కూడా ఇలా పెట్టుబడి వ్యవస్థ వల్ల, కార్పొరేట్ వ్యవస్థ వల్ల కూడా వృత్తిని కోల్పోతున్నారు. కాబట్టి ఈ పీఎం విశ్వకర్మ యోజన పథకం కూడా మా వారికి చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ వృత్తి కోల్పోయి అదే రోడ్డు మీద పడకుండా ఉంటున్నారు, చాలా వరకు ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి మా గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ద్వారా కూడా వాళ్ళకి ఎంతో కొంత మేము వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరుగుతుంది. కొందరు బలిదానాలు అవుతున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకు చదువు కానీ లేకపోతే ఇంకా ఫ్యూచర్‌లో వాళ్ళకు సెట్ అవ్వడానికి కూడా మేము కొంత ఫండింగ్ కూడా చేసి ఇలాంటి డిపాజిట్లు కూడా చేయడం జరిగింది. కొన్ని ట్రస్ట్‌ల ద్వారా కూడా కొంత కొంత ఉపయోగకరంగా కూడా మేము వాళ్ళకు చేయూతను అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి జరగకుండా కూడా మా స్వర్ణకారులు అధైర్యపడకుండా కూడా ఇట్లాంటి కొన్ని పథకాలు వినియోగించుకుంటే చాలా మంచిది. ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాము. జై విశ్వకర్మ.